ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం అండర్ 15Kలో బెస్ట్ మొబైల్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ నేమ్ వచ్చేసరికి శేఖర్ టెక్ ట్యూటర్. అండ్ సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కంటెంట్స్ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ విషయానికి వస్తే ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్ అయితే చెప్తున్నాను ఫస్ట్. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి వివో T4X ఆర్ IQ Z10X. ఈ బోత్ సేమ్ మొబైల్స్, బట్ వేరే ప్లాట్ఫామ్స్లో అయితే అమ్ముతారు వీళ్ళు. సో IQ Z10X విషయానికి వస్తే ఇందులో మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఈ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మనకి ఈ ప్రైస్ రేంజ్లో 7 lakh అబోవ్ స్కోర్ అయితే చేస్తుంది, యాంటిట్యూడ్ స్కోర్. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు, అలాగే 2 MP డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ విషయానికి వస్తే ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసి అప్ టు 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాస్ అంత గొప్పగా ఉండవు, బట్ వీళ్ళు వివో ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు కాబట్టి వన్ ఆఫ్ ఆల్ తీసుకోవచ్చు, పర్లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో మనకి 6500 mAh టు 6 చేశారు. అండ్ విత్ 44 watts ఫ్లాష్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. దీన్ని యూస్ చేసి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 1 hour అయితే టైం తీసుకుంటుంది. బట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇది LCD డిస్ప్లేనే కావడం వల్ల కొంచెం 8 hours టు 8.5 hours మధ్యలో అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్గా డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకి 6.78 inches ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదే కొంచెం డ్రాబ్యాక్ అయితే చెప్పొచ్చు, ఫుల్ HD డిస్ప్లే LCDలో ఇవ్వడం. బట్ ఈ ప్రైస్ రేంజ్లో కాంప్రమైజ్ చేయాలి, కానీ ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ చేయాలి కాబట్టి వీళ్ళు ఈ డిస్ప్లే విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఐక్యూలో ఉండే అడిషనల్ గేమింగ్ ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. సో అందుకే ఇది లిస్ట్లో ఫస్ట్ అయితే పెట్టాను. ఎవరైతే గేమింగ్ ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ, అలాగే కొంచెం కెమెరాస్ కూడా డీసెంట్గా ఉండాలి, LCD డిస్ప్లే అయినా పర్లేదు, బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉండాలి అంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి ఇది ఒప్పో K13X 5G. ఇందులో మేజర్గా డ్యూరబిలిటీ మీద అయితే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఇందులో మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 6.7 inches HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో వస్తుంది, అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 45 watts సూపర్ హుక్ ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లోనే ఇంక్లూడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ మేజర్గా ఇది డ్యూరబిలిటీ కోసం చేసిన మొబైల్. అండ్ ఎక్కువ స్లిప్పరీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి, డెస్క్లో ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది. ఇది ఒప్పో K13X విషయానికి వస్తే ఇది దీని ప్రైసింగ్ వచ్చేసరికి అరౌండ్ 13Kలో అయితే వస్తుంది. అండ్ వితౌట్ కార్డ్ ఆఫర్స్ అయితే 13K ఉంది. అండ్ విత్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 12,000 లోపు అయితే వస్తుంది. ఫ్రెండ్స్, లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఇందులో మనకి IP69 రేటింగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో ATX 5G. సో ఇందులో మేజర్ హైలైట్ అది IP69 రేటింగ్. సో ఇందులో మనకి కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మనకి రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 MP కెమెరాస్ అయితే యూజ్ చేశారు. మెయిన్ కెమెరా నుంచి తీసిన శాంపుల్స్ అయితే బాగానే ఉంటాయి. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి అప్ టు 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. 6300తో కంపేర్ చేసుకుంటే ఒక 10% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఈ 6400 ప్రాసెసర్లో అయితే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు, అలాగే 45 watts సూపర్ హుక్ ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 1 hour అయితే తీసుకుంటుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈజీగా 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది. 13,000 లోపు బెస్ట్ IP రేటింగ్ ఉన్న మొబైల్ కోసం అయితే చూస్తుంటే ఈ రియల్మీ నార్జో ATX అయితే ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే శాంసంగ్ నుంచి అయితే ఉంది. ఇది శాంసంగ్ F16 ఆర్ M16 బోత్ ఆర్ సేమ్. ఒకటి వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు, అలాగే ఇంకో మొబైల్ వచ్చేసరికి అమెజాన్లో అయితే సేల్ చేస్తారు.
ఈ మొబైల్లో మేజర్ హైలైట్ వచ్చేసరికి ఇది ఇందులో ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మూవీస్ వాచ్ చేయడానికి ఎవ్రీథింగ్ బాగుంటుంది డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరాని అయితే యూస్ చేశారు. మెయిన్ కెమెరా నుంచి తీసిన షార్ట్స్ అయితే బాగుంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి 13 MP ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి అప్ టు 1080p 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది గేమింగ్ అయితే అంత సూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఛార్జర్ని అయితే బాక్స్లో వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇవ్వట్లేదు. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు, బాక్స్లో ఛార్జర్ ఇంక్లూడ్ చేసి ఇవ్వకపోవడం. అడిషనల్గా మనం పర్చేస్ చేయాలంటే 25 watts సామ్సంగ్ ఛార్జర్ అప్ టు 1000 to 1500 మధ్యలో అయితే ఉంటుంది దీని ప్రైస్. సో ఇది సామ్సంగ్ ఫోన్ విషయానికి వస్తే. ఇంకా నాకు ఖచ్చితంగా సామ్సంగే కావాలి అనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. బట్ జనరల్ యూస్కి అయితే బాగుంటుంది, మేజర్గా డిస్ప్లే అయితే బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్స్ విషయానికి వస్తే ఇవి 14,000 to 15,000 మధ్యలో అయితే ఉంటాయి ఈ మొబైల్స్. సో ఈ ప్రైస్లో ఇవి ఆల్రౌండర్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సో ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి నార్జో 70 టర్బో, అలాగే ఇంకో మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G. సో ఇందులో మనం నార్జో 70 టర్బో విషయానికి వస్తే ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేశారు. ఇది OLED ప్యానెల్ అండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేటప్పటికి ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. సో ఇందులో మనకి 90 FPS వరకు అయితే BGMI సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇందులో మనకి 5000 mAh బ్యాటరీని అయితే యూస్ చేశారు. 45 watts సూపర్ హుక్ ఛార్జర్ని బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేసిస్తారు. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తక్కువే వస్తుంది, ఎందుకంటే 5000 mAh బ్యాటరీ కాబట్టి. ఇది కొంచెం 1 year బ్యాక్ లాంచ్ అయిన మొబైల్. సో ఇది కూడా అయితే కొంచెం ఇంట్లో అయితే పెట్టుకోండి తీసుకునే ముందు. అండ్ నెక్స్ట్ బాక్స్ కంటెంట్స్ అయితే బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, రియల్మీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇందులో మనకి 50 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్, అలాగే 2 MP డెప్త్ సెన్సర్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 16 MP సెల్ఫీ కెమెరాని అయితే యూస్ చేశారు. బ్యాక్ కెమెరా యూస్ చేసి అప్ టు 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇది మెయిన్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సో ఖచ్చితంగా ఫ్లాట్ డిస్ప్లేనే కావాలి అండ్ గేమింగ్ కూడా ప్రయారిటీ అనుకుంటే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. నోట్ 50s 5G విషయానికి వస్తే ఇందులో మనకి మేజర్గా నార్జో 70 టర్బోకి ఈ మొబైల్కి మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇందులో కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. బట్ నార్జో 70 టర్బోలో వచ్చేసరికి OLED ఫ్లాట్ డిస్ప్లేని అయితే యూస్ చేశారు. సో ఇంకా మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. 90 FPSలో అయితే BGMI హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరాని అయితే యూస్ చేశారు. సో దీని నుంచి అయితే మంచి ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరాని అయితే యూస్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 5500 mAh బ్యాటరీని అయితే యూస్ చేశారు. అలాగే 45 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు కూడా బాక్స్లోనే అయితే ఇంక్లూడ్ చేసిస్తారు. సో కర్వ్డ్ డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇందులో మేజర్గా AI ఫీచర్స్ని కూడా వీళ్ళు ఎక్కువైతే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఫైనల్గా ఈ 2 మొబైల్స్లో ఫ్లాట్ డిస్ప్లే అయితే మేజర్ ప్రయారిటీ అనుకుంటే నార్జో 70 టర్బోని అయితే తీసుకోవచ్చు. అండ్ కర్వ్డ్ డిస్ప్లే ఇష్టం అనుకుంటే అండ్ AI ఫీచర్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసి ఉండాలనుకుంటే ఇది ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ 15,000 లోపు వితౌట్ కార్డ్ ఆఫర్స్ అయితే మొబైల్స్ అయితే ఇవి. నెక్స్ట్ విత్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇక్కడ 2 మేజర్గా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రియల్మీ P3 5G, అలాగే ఇంకోటి మోటరోలా G85 మొబైల్. సో రియల్మీ P3 విషయానికి వస్తే
ఇది ఇప్పుడు ప్రైస్ అయితే 15,000 to 16,000 మధ్యలో అయితే వేరీ అవుతుంది. అలాగే కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇది 15,000 లోపు అయితే వస్తుంది. సో ఇందులో ఇది మేజర్గా ఆల్ డిపార్ట్మెంట్స్ అయితే టిక్ చేస్తుంది. సో ఒక ఆల్రౌండర్ మొబైల్ అయితే చెప్పొచ్చు 15,000 లోపు. సో ఇందులో మేజర్గా ఫస్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీని యాంటిట్యూ స్కోర్ 7 lakhs అయితే ఉంటుంది. సో ఇందులో మనం గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ జనరల్ యూజ్లో ఎటువంటి హ్యాంగ్ కానీ ల్యాగ్స్ కానీ అయితే నోటీస్ చేయం. సో నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 MP మెయిన్ కెమెరాని అయితే యూజ్ చేశారు. సోనీ సెన్సర్ ఇది, అలాగే 2 MP డెప్త్ సెన్సర్. సో అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 60 MP కెమెరాని అయితే సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యూజ్ చేసి అప్ టు 1080p 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాని యూజ్ చేసి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో శాంపుల్స్ కూడా అయితే బాగుంటాయి, ఎందుకంటే మెయిన్ కెమెరా సోనీ సెన్సర్ని అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు. 45 watts ఫాస్ట్ ఛార్జర్ని వీళ్ళ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే వచ్చేస్తుంది బ్యాటరీ లైఫ్. మోటరోలా G85 విషయానికి వస్తే ఇందులో మనకి మెయిన్గా కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే బాక్స్లోనే అయితే ఇంక్లూడ్ చేసిస్తారు. సో దీన్ని యూజ్ చేసి ఛార్జ్ చేస్తే ఇది ఆల్మోస్ట్ 1 hour అయితే టైం తీసుకుంటుంది. బట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే పర్లేదు, ఈజీగా వర్కింగ్ డే అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది అంత గేమింగ్ అయితే అంత సూట్ అవ్వదు. సో జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP సోనీ లిటియా 600 సెన్సర్ని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేసి అప్ టు 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేసి అప్ టు 1080p వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే మంచిగా అయితే పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే మోటరోలా కెమెరా అయితే చాలా బాగుంటాయి. ఫైనల్గా ఇవైతే విత్ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని 15,000 లోపు అయితే వచ్చే మొబైల్స్ రియల్మీ P3 అండ్ మోటరోలా G85. సో ఇందులో ఫ్లాట్ డిస్ప్లే కంపల్సరీగా కావాలి అనుకునే వాళ్ళు అయితే రియల్మీ P3 తీసుకోవాలి. సో కర్వ్డ్ డిస్ప్లే కంపల్సరీ అండ్ కెమెరాస్ అయితే బాగుండాలి అనుకుంటే ఈ మోటరోలా G85 మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇందులో ప్రాసెసర్ అయితే కొంచెం యాంటిట్యూ స్కోర్ అయితే తక్కువ చేస్తుంది. సో ఇందులో అంత హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఖచ్చితంగా రియల్మీ P3 అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా 15,000 లోపు అయితే బెస్ట్ మొబైల్స్. సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఏ మొబైల్ అయితే తీసుకుంటున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.